ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తమిళనాడులో రాజకీయ అనిశ్చయత. టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్, ఆయనకి ప్రజలు ఓట్లేశారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలు అన్నిటికంటే మెజారిటీ సీట్స్ వచ్చినవి. అఫ్ కోర్స్ అబ్సల్యూట్ మెజారిటీ ప్రూవ్ చేసుకునేటువంటి సీట్స్ రాలేదు. రాలేనప్పటికీ డెమోక్రసీలో మెజారిటీని ప్రూవ్ చేసుకునేటువంటి సమయం రాజ్యాంగం పార్టీ నేతలకి ఇస్తుంది. ఆ సమయం, స్థలం రాజ్యాంగం నిర్ణయిస్తుంది. అటువంటి పరిస్థితులు తమిళనాడులో జరగటం లేదు. గవర్నరు ఆయన రాజ్యభవనంలోనే అబ్సల్యూట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోమని ఆయనే డిసైడ్ చేస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఫెడరల్ గవర్నమెంట్ సంప్రదాయానికి వ్యతిరేకం. రాజకీయం అంటే రాజనీతి నుంచి పుట్టింది. రాజనీతి నుంచి పుట్టిందే రాజకీయము. రాజనీతి నుంచి పుట్టింది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు ఏర్పడాలన్న విషయం మనందరికీ తెలుసు. ఆ తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే రాజనీతి లేనటువంటి సంప్రదాయం. దేవుడు చెప్తున్నాడు, మనుషులకు నీతి ఉండాలి, రాజనీతి ఉండాలి. దేవుడు నీతిని స్థాపించాడు. మనుషులను నీతి కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనుషులు అవలంబిస్తారు. మనకు భారత రాజ్యాంగం ఉంది, మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని ప్రతి వాళ్ళు అవలంబించాలి. ఓ టీవీకే పార్టీ అధినేత సి జోసెఫ్ విజయ్ గారు అసెంబ్లీకి ఇన్వైట్ చేయబడాలి. అతను ఫ్లోర్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి, అబ్సల్యూట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అబ్సల్యూట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే అతనికి ప్రజలు, తమిళనాడు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గవర్నర్ గౌరవించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజల్ని అవమానపరచడం అనేది ద షేమ్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. దేవుడు చూస్తూ ఊరుకోరు. దేవుడు న్యాయం జరిగించేవాడు, నీతిని జరిగించేవాడు ప్రతి దేశంలో. మెజారిటీని ప్రూవ్ చేసుకునేటువంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మెజారిటీని ఫ్లోర్లో, అసెంబ్లీలో ప్రూవ్ చేసే అవకాశము గవర్నర్ ఇవ్వటం లేదంటే దిస్ ఈజ్ ఎ కాన్స్పిరసీ, కుట్ర, అండ్ ఇన్సల్టింగ్ తమిళనాడు, ద పీపుల్, ఓటర్స్. ఇటువంటి డెమోక్రసీ కోసం ప్రార్థన చేయాలి. ఇటువంటి పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి. నీతిని, న్యాయాన్ని జరిగించేవాడు దేవుడు.
సేవకులుగా, భక్తులుగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క తీర్పును ప్రజలు శిరస వహించాలి. I'm praying God to intervene into Tamil Nadu political situation, the help TVK party leader Mr. C. Joseph Vijay to prove absolutely majority and form the government so that he will become the chief minister and render the good the governance to the people of Tamil Nadu who gave him a good mandate. I pray that he will render good governance to the people of Tamil Nadu in rendering justice and equity, remembering the poor people in that state. టీవీకే పార్టీ అధినేత సి జోసెఫ్ విజయ్ గారు సీఎం అవ్వాలని నా ప్రార్థన. ఇది ప్రజల యొక్క కాంక్ష. ప్రజలు తీర్పునిచ్చారు. ఆ పార్టీకి మంచి మెజారిటీ సీట్స్ ఇచ్చారు. ఇది దేవుని యొక్క చిత్తము. ట్విస్ట్స్ ఎన్ని జరిగినప్పటికీ ఫైనలీ న్యాయం జరుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి. దేవుడు తన కృపా సింహాసనం నుంచి ఈ యొక్క భూలోక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ above which is a supernatural and absolute power which which has been governing the universe. చాలామంది రియల్గా రాజనీతి ఉన్నటువంటి వాళ్ళు, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు కండెమ్ చేస్తున్నారు గవర్నర్ యొక్క యాటిట్యూడ్ని. కమల్ హాసన్ గారు మంచిగా మాట్లాడారు. ఈవెన్ స్టాలిన్ గారు మాజీ సీఎం మంచిగా మాట్లాడారు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు మంచిగా మాట్లాడుతున్నారు. జోసెఫ్ విజయ్ గారికి అవకాశం ఇవ్వాలి. దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. గవర్నర్ తీరుని తప్పుపడుతున్నారు. ఎందుకు? ఈ విజ్ఞానము, జ్ఞానము, రాజ్యాంగము ఉన్నటువంటి ఈ దేశంలో వై ఇన్జస్టిస్, వై దిస్ కైండ్ ఆఫ్ ఆడ్ సిచ్యువేషన్స్? ఇది సిడి సంప్రదాయం. దేవుని యొక్క సేవకునిగా, భారత రాజ్యాంగము తెలిసిన వానిగా, న్యాయశాస్త్రం తెలిసిన వానిగా, భారతదేశ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఫార్మేషన్ తీరుతెన్నులు తెలిసిన వానిగా నేను మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నాను. బికాస్ ఐఎమ్ నాట్ బీయింగ్ పొలిటీషియన్. కానీ ఇది అన్యాయం, అక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. అది మన రాజనీతి, అది మన రాజ్యాంగము, అది ప్రజాస్వామ్య విధి విధానాలు. God bless you. God bless Tamil Nadu and God bless India. Please like, share and subscribe my
videos. I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970.